బ్రేకింగ్ న్యూస్. పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నరసరావుపేటలో ఓ కుటుంబం ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. దినేష్ గ్రాండ్ లాడ్జిలో 3 ఏళ్ల కూతురు సహా దంపతులు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తల్లి కూతురు మృతి చెందారు. భర్త గోపి పరిస్థితి సీరియస్గా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. బాధితులది నాదెండ్ల మండలం సాతలూరుగా గుర్తించారు పోలీసులు. నరసరావుపేట 1 PS లిమిట్స్లో దినేష్ లాడ్జిలో ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్నారనే సమాచారం మీద ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రూమ్ నెంబర్ 304ని నిన్న నైట్ అరౌండ్ 10 o'clock ఆ టైంలో కుంభా గోపి అనే ఆయన రూమ్ని తీసుకోవడం జరిగింది. మనకు అందుతున్న సమాచారం మేరకు కుంభా గోపి అనే ఆయన భోపాల్లో ఎనస్థీషియా డాక్టర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. 3 years పాప కూడా ఉంది. వీళ్ళ పాపకి కొద్దిగా డౌన్ సిండ్రోమ్తో ఉందని చెప్పేసి అని వాళ్ళకి ఏదో కొంచెం ఇది ఉన్నట్లుగా తెలుస్తోంది ప్రాథమికంగా. అయితే ఈరోజు మార్నింగ్ వాళ్ళు చేతులకి క్యాండిలా పెట్టుకొని వాళ్ళ ఎనస్థెటిక్ డ్రగ్స్ ఏయో డ్రగ్స్ని ఇంజెక్ట్ చేసుకుంటూ ఆ ఫొటోస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఈ లాడ్జ్ లొకేషన్ని వాళ్ళకి షేర్ చేశారు. డాక్టర్ గోపి గారు వాళ్ళ బ్రదరు వాళ్ళు వచ్చి ఇనిషియల్గా ఆ రూమ్ని అది వెరిఫై చేసి వాళ్ళని ఇమీడియట్గా లైఫ్ లైన్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ముగ్గురిని. అయితే ప్రజెంట్ హాస్పిటల్లో వైఫ్ అండ్ డాటరు చనిపోయారు. గోపి గారు మాత్రానికి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఆయన లైవ్గా ఉన్నారు. ఇంకా ప్రస్తుతానికి విచారణ జరుగుతూ ఉంది. ఫర్దర్గా ఏమన్నా ఇన్ఫర్మేషన్ అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. నరసరావుపేట అయితే కుటుంబం నిన్న రాత్రే భోపాల్ నుంచి నరసరావుపేటకు వచ్చినట్టు తెలుస్తోంది. భర్త గోపి భోపాల్ ఎయిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్నారు. అదే ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు భార్య శంకర కుమారి. కుటుంబం ఆత్మహత్య యత్నానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మత్తు ఇంజెక్షన్ చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మా ప్రతినిధి మణికుమార్ మరింత సమాచారం ఇస్తారు. మణికుమార్, పోలీసుల దర్యాప్తు ఆల్రెడీ కొనసాగుతోంది. బట్ ఈ సమయానికి ఏమైనా పురోగతి సాధించారా? ఎందుకు వాళ్ళ ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చినటువంటి కారణాలు ఏమైనా తెలిసాయా ప్రాథమికంగా? నరసరావుపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక కుటుంబం లాడ్జిలో 3 ఏళ్ల కూతురుతో సహా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే భర్త ఎవరుతున్నారో గోపి తను భోపాల్లో ఎయిమ్స్ లో డాక్టర్ గా పనిచేస్తున్నారు. అదే ఆసుపత్రిలో నర్సుగా శంకర కుమారి పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్నేళ్ల క్రితం ఎయిమ్స్ లో అక్కడ భోపాల్లో నివాసం ఉంటున్నారు. అయితే గత రాత్రి వీళ్ళిద్దరూ కూడా 3 ఏళ్ల కూతురుతో సహా ఇక్కడ నిన్న నరసరావుపేట వచ్చారు. అక్కడ రాత్రి ఒక గదిని అద్దెకు తీసుకున్నారు లాడ్జిలో. అక్కడే ఉన్నారు రాత్రి. అయితే ఆ గదిలో ఎవరు వాళ్ళు తీసుకున్నటువంటి అద్దెకు తీసుకున్న గదిలోనే ఆత్మహత్య చేసినట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. ఒక మత్తు మందు ఇచ్చేటువంటి ఇంజక్షన్లు చేతికి కూడా పెట్టుకున్నట్టుగా మనకి సమాచారం అంతా ఉంది. అది ఇంజెక్ట్ చేసుకుని మత్తు మందు ఇంజెక్ట్ చేసుకుని వాళ్ళు ఆత్మహత్య చేసినట్లు కూడా మనకి తెలుస్తోంది. ప్రాథమికంగా ఎవరైతే ఇప్పుడు 3 ఏళ్ల చిన్నారి చనిపోయిందో ఆ చిన్నారికి అనారోగ్యం కారణంగా గత కొన్నాళ్ళ నుంచి కూడా ఫ్యామిలీ వాళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా సతమతం అవుతున్నారు. అంటే కూతురికి అనారోగ్యం కుదుట పడటం లేదు. ఎక్కడ చూపించినా సరే అనారోగ్యం కుదుట పడట్లేదు, సెట్ అవ్వట్లేదు, ఆరోగ్యం సెట్ అవ్వట్లేదు. ఇంకా తమ కుమార్తె కళ్ళెదితే ఇబ్బంది పడుతుంటే వాళ్ళు చూడలేక ఈ ఘటన ఈ దారుణానికి పాల్గొన్నట్లు కూడా మనకి ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి అటు కుటుంబ సభ్యులు కానీ పోలీసులు కానీ నిర్ధారించాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతానికి నిన్న ఈ ఆత్మహత్య చేసిన వెంటనే అటు దానికి ఆత్మహత్య చేసుకున్న సమయంలో అప్పుడు ఫోటోలు కూడా తీసి కుటుంబ సభ్యులు కూడా పంపించినట్లు కూడా మనకి పోలీసుల నుంచి సమాచారం అందుతోంది. వెంటనే కుటుంబ సభ్యులు అక్కడ చేరుకునేసరికి వాళ్ళిద్దరు ముగ్గురు కూడా అపస్మారక స్థితిలో ఉండటం వాళ్ళని వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భార్య శంకర కుమారి, కూతురు 3 ఏళ్ల చిన్నారు కూడా చనిపోయింది. ప్రస్తుతం భర్త గోపికి పరిస్థితి విషమంగా ఉంది. అతనికి ట్రీట్మెంట్ చికిత్స అందిస్తూ ఉన్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఇంజక్షన్ కానీ సిరంజిలు కానీ అక్కడ ఉన్నటువంటి మత్తు ఇంజక్షన్ చేసుకున్నటువంటి మెడికల్ మందులు కానీ అవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ప్రాథమికంగా పోలీసులు కూడా మత్తు ఇంజక్షన్ చేసుకునే వాళ్ళు ఈ ఘటనకు పాల్పడ్డారని చెప్పి పోలీసులు కూడా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అటు కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. అటు ప్రాథమికంగా ఎవరైతే చిన్నారి 3 ఏళ్ల చిన్నారి ఉందో చిన్నారి అనారోగ్యం కారణంగానే
వాళ్ళు ఈ ఘటనకి పాల్పడి ఉంటారని చెప్పి పోలీసులు కూడా ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా కేసు నమోదు చేసి Right. దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ మణికుమార్.